భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి నగరానికి విచ్చేసి 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ నెల 28వ తేదీన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో గురువారం కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోరుకొండ చిరంజీవితో పాటు తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ 1944వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ కౌన్సిల్ మెంబర్ హోదాలో రాజమండ్రిలో పర్యటించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ పౌర సన్మానం చేసిందని గుర్తు చేశారు. తొలి దళిత కవి కుసుమ ధర్మన్న, జాల రంగస్వామి, ఈలి వాడపల్లి తదితరులు అంబేద్కర్ను ఇక్కడికి తీసుకుని వచ్చారన్నారు. ఇదే సమయంలో పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమండ్రి కోటిలింగాలపేటలో 5 సంవత్సరాలు నివసించిన కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తామన్నారు. దీనికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు, ముత్యాల పెదబాబు, దారా యేసురత్నం, తురకల నిర్మల, మర్రి దుర్గా శ్రీనివాస్, బుర్రా చిన్ని, తాడూరి విజయ్ కుమార్, మోత నాగలక్ష్మి, అజ్జారపు రమేష్, బంగారు తాతారావు, ఉసూరుమర్తి రామారావు, మోర్త రాజేష్, బాబురావు, దువ్వాడ రాజా, సాల సత్యనారాయణ, బీర విజయ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దేశాలు సందర్శిస్తూ ఎక్కడో కుగ్రామంలో ఉన్నటువంటి మన రాజమండ్రిని ఒకరోజు ఉండడం అన్నది ఈ రాజమండ్రి ప్రజానీకానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన 28వ తారీఖు సెప్టెంబర్ 1944వ సంవత్సరంలో ఎక్కడైతే స్టాచ్యూ ఉందో ఆ రూట్లోనే ఆయన నడిచి వెళ్ళడం జరిగింది. అప్పుడున్నటువంటి కుసుమ ధర్మన్న గారు, జాల రంగస్వామి గారు, నందలాల హరి గారు, ఈలు వాడపల్లి గారు ఆయన్ని 1 సంవత్సరం పాటు బతిమలాగి తీసుకురావడం జరిగింది అనేది మీకు తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క మా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు మరి ప్రజా సంఘాలు మన కోరుకొండ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 28/9/24న శనివారం వచ్చింది. ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజున కూడా మన గుర్రం జాషువా గారు జయంతి కూడా 129వ జయంతి. ఆ రోజుకు కూడా ఆ 2 కలిపి చేయాలని కమిటీ నిర్ణయించబడ్డది. ఆయన కోటిలింగాలపేటలో 5 సంవత్సరాలు నివసించారు. ఆయన కవిత్వం ద్వారా గబ్బిలం, విప్లవాత్మకమైన సమాజ మార్పు కోసం, సమాజంలో అసమానతల కోసం పోరాడిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి కూడా ఘనంగా జరపాలనుకుంటున్నాం ఆ రోజున. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా, రాజమహేంద్రవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కవులు, ఆయన అంబేద్కర్ అభిమానులు కూడా వచ్చి ఆ రోజు జయప్రదం చేస్తారని కోరుతున్నాం. రాజ్యాంగం రాసిన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా రాజమండ్రిలో మరి నివసించడం మాకు చాలా సంతోషకరం. మరి ఆ రోజున 28వ తారీఖు 9వ నెల ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా రావాలని హృదయపూర్వకంగా మరి మీకు మనవి చేస్తున్నాను.